హలో గైస్, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఎంఎస్ టాక్ సూత్ర ఛానల్. నేను మీ సురేష్. అందరికీ లైఫ్లో కావాల్సిన వాడిని కొనుక్కోవాలి, మంచిగా బతకాలి, కుటుంబాన్ని మంచిగా చూసుకోవాలి అని ఉంటుంది. మరి ఎట్లా? ఓన్లీ సొల్యూషన్ పైసలు, డబ్బులు. పైసతో పని చేస్తేనే పైసా. మరి పైసలు సంపాదించడం ఎలా? దీని గురించి మనం ఈరోజు వీడియోలో నేర్చుకుందాం. పని ఈజ్ నథింగ్ బట్ ఎ స్కిల్. స్కిల్ అనేది దేనికి? జాబ్కు కారణమవుతుంది. అంటే నీకు సామర్థ్యం, శక్తి ఉంటే పని చేయొచ్చు. పని చేస్తే పైసలు వస్తాయి. ఈ స్కిల్ అనేటివి కూడా రెండు రకాలు ఉంటాయి. ఫిజికల్గా అంటే మనం బరువులు ఎత్తడం ఇలాంటివి చేయడం ఫిజికల్ స్కిల్స్ ఉంటాయి, ప్లస్ మెంటల్ స్కిల్స్ ఉంటాయి. ఫిజికల్ స్కిల్స్ అంటే లేబర్ వర్క్స్ చేస్తాం, ప్లంబర్, ఎలక్ట్రీషియన్ ఇట్లాంటివి. మెంటల్ స్కిల్స్లో ప్రొఫెషనల్ స్కిల్స్ ఉంటాయి, అంటే ఇంజనీర్, డాక్టర్ ఇట్లాంటి. ఇట్లా నానా తిప్పలు పడి పైసా సంపాదించి దాస్తాం. ఎక్కడ పెడతాం? ఇంట్లోనూ. పాతకాలంలో అయితే లంక బిందెలు అనేవి దాచిపెట్టేవాళ్ళు. ఇప్పుడు బ్యాంకులలో పెట్టుకుంటాం. కానీ ఏమవుతుంది? ఇన్ఫ్లేషన్ అనేది మన సంపాదన వాల్యూను తగ్గిస్తుంది. అసలు ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి? గూడ్స్ అండ్ సర్వీసెస్ అంటే మనం నిత్యం వాడే వస్తువులు మరియు సరుకులు, వాటి విలువ పెరుగుతుంది, పైసల విలువ తగ్గుతుంది. దీన్ని ఇన్ఫ్లేషన్ అంటే ద్రవ్యోల్బణం అంటాం మనం. అంటే ఉదాహరణకు చూసుకున్నట్టయితే చిన్నప్పుడు ₹1 4 లేదా 8 పిప్పర్మెంట్లు వచ్చేది. ఇప్పుడు వస్తున్నాయా? ₹1 1 లేదా 2 వస్తాయి. ఈ ఇన్ఫ్లేషన్ అనేది మన భారతదేశంలో 6% ఉంది. అంటే రేట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ అనేది 6% ఆన్ అన్ యావరేజ్. ఈ యావరేజ్ ఇన్ఫ్లేషన్ రేట్ 6% ఉంటుంది. కాబట్టి అంటే ఏదైనా ఒక పనికి ₹1,00,000 అవసరం అయితే, ఇప్పుడు ₹1,00,000 అవసరం అయితే ఇంకొక 5 సంవత్సరాలలో సేమ్ ఇప్పుడు చేసే అదే పనికి ₹1,33,000 అవసరం అవుతుంది. ఇది ఇన్ఫ్లేషన్ అంటాం. కాబట్టి మనం సంపాదించిన దాన్ని, ఏదైతే మనం డబ్బులు ఉంటాయో ఆ సంపాదించిన దాన్ని ఇన్ఫ్లేషన్ రేట్ దాటి ఉండేలా, అంటే పెంపొందించేలా చూసుకునే చోట దాచిపెట్టాలి. అంటే మనం ఇన్ఫ్లేషన్ రేట్ దాటి మన పైసలు పెరగాలి, అట్లని చోటు దాచిపెట్టాలి. బ్యాంకులలో దాచిపెడితే ఏమవుతుందంటే, ఇప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, వడ్డీ ఎంత ఇస్తున్నారు? 2% ఇస్తున్నారు. బ్యాంక్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇట్లా ఉంటాయి. సో వెరీ లెస్, అంటే చాలా తక్కువ. మరి ఎక్కడ దాచిపెట్టాలి? నెక్స్ట్ ఈ వీడియోలో ద్రవ్యోల్బణం దాటి దాచిపెట్టడం గురించి, ప్రొఫెషనల్ స్కిల్స్ అంటే ఇన్ఫ్లేషన్ రేట్ దాటి మనం మన పైసల యొక్క వృద్ధిని ఎలా పెంపొందించాలి అనేది దాని గురించి తెలుసుకుందాం. మరి పైసలు ఏమన్నా గుడ్లు పెడతాయా? ఇట్లా పెరుగుతాయి అంటారు. గుడ్లే పెట్టించాలి, అంటే పెట్టుబడి పెట్టాలి. పెట్టుబడి పెడితే మన పైసలు పెరుగుతాయి. మరి ఎక్కడ పెడితే పెరుగుతాయి? అది ఇన్ఫ్లేషన్ రేటు దాటి అనేది చూద్దాం. దీన్ని ఇన్వెస్ట్మెంట్ అంటారు ఇంగ్లీష్. ఇన్వెస్ట్మెంట్ అనేది రకరకాల ప్రిఫరెన్సెస్ ఉంటాయి. అంటే ఒక ఇన్వెస్ట్మెంట్ చూసినాం అనుకోండి, మనం ఇన్వెస్ట్మెంట్ చూస్తే మనం ఫస్ట్ మన హెల్త్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. హెల్త్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఏమవుతుందంటే, అది మన హెల్త్ బాగుంటేనే ఏదైనా చేయగలుగుతాం. సో కాబట్టి ఫస్ట్ సెట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అనేది హెల్త్కి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. మన ఆరోగ్యం మహాభాగ్యం అన్నారు పెద్దలు. కాబట్టి హెల్త్ మీద ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్. రెండో ఆర్డర్ చూసుకున్నట్టయితే పర్సనల్ స్కిల్ సెట్ పైన పెంచుకోవాలి. అంటే నీకు ఏదైనా స్కిల్ సెట్ ఉన్నది. ఉదాహరణకు ఒక ఉద్యోగం చేసే ఆయనకు ఒక సాఫ్ట్వేర్ నేర్చుకుంటే ఆ ఉద్యోగంలో ఇంకా కొంచెం అప్గ్రేడేషన్ అవుతారు అనుకోండి. సో అప్గ్రేడేషన్ కోసం ఈ స్కిల్స్ ఏవైతే ఉంటాయో అది జాబ్ స్కిల్స్కి ఉపయోగపడతాయి. కాబట్టి ఆ స్కిల్ సెట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. అక్కడ ఆ స్కిల్ పెంపొందించుకునే విధంగా నువ్వు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. రెండవది. మూడోది వచ్చేసి
అదర్ ప్రొడక్ట్స్ లైక్ ఎట్లా అంటే బిజినెస్ చేస్తాం, బిజినెస్ పెట్టడానికి అక్కడ ఏ బిజినెస్ అయితే దానికి సంబంధించిన స్కిల్ నేర్చుకోవాల్సి ఉంటుంది. మనం రకరకాల బిజినెస్ ఉన్నాయి, మీకు కూడా ఐడియా ఉండే ఉంటుంది. రియల్ ఎస్టేట్ ఉన్నది అనుకోండి, అంటే భూములు కొనడం అమ్మడం ఇట్లాంటివి చేయడం కూడా దానికి సంబంధించిన స్కిల్ నేర్చుకుంటే అందులో ఉపయోగపడతాయి. అట్లనే ఈక్విటీ మార్కెట్స్ ఉంటాయి, తర్వాత బంగారం, బాండ్స్ ఉంటాయి, మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి, ఈటీఎఫ్స్ ఉంటాయి, ఇట్లా తర్వాత ఆర్డర్ ప్రిఫరెన్సెస్ అని ఇవి అన్నాడు. సో హెల్త్లో వచ్చేసి ఫస్ట్ మనం హెల్త్లో చేసుకున్నట్టయితే హెల్త్ పరంగా చేయాల్సిన మేజర్ ఇన్వెస్ట్మెంట్స్ 2 ఉన్నాయి. ఆ 2 ఏంటి అంటే ఫస్ట్ వచ్చేసి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మ్యాండేటరీ, అంటే కంపల్సరీ. మనిషికి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే ఒక మనిషి ఒక పని మీద తన ఫ్యామిలీని విడిచిపెట్టి వేరే చోటికి వెళ్లాల్సి వచ్చినప్పుడు ప్రయాణం చేస్తాడు. సో ప్రయాణం చేసే క్రమంలో ఏదైనా ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే ఆయనకు లైక్ ఎట్లా అంటే లాస్ ఆఫ్ లిమ్స్, అంటే చేయిలు కాలు పోవడము, తలకాయకు దెబ్బ తగలడము, ఇట్లాంటి ఏమైనా సర్జరీస్ మేజర్ చేయాల్సి వచ్చినాయి అనుకోండి, అప్పుడు ఆ ఇన్వెస్ట్మెంట్ మన హెల్త్ మీద చేసుకున్నట్టు ఏదైతే ఇన్సూరెన్స్ తీసుకున్నామో హెల్త్ ఇన్సూరెన్స్ అది కవర్ చేస్తుంది. అది ఏంటంటే మనిషిని ఫినాన్షియల్గా బయటపడేస్తుంది. సో ఫస్ట్ మనం హెల్త్ మీద చేసుకోవాల్సిన నెంబర్ 1 ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్. రెండవది ఏంటని టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. టర్మ్ ఇన్సూరెన్స్ అనేది ఏమవుతుందంటే మనిషి ప్రమాదవశాత్తు చనిపోయింది అనుకోండి, ఆ ఫ్యామిలీ ఎవరైతే బతికి ఉంటారో ఆ ఫ్యామిలీ మీద భారం అనేది పడకుండా ఉండాలి. అంటే వాళ్ళకు ఇప్పుడు సోర్స్ ఆఫ్ ఇన్కమ్, ఇప్పుడు ఫ్యామిలీ పెద్ద కాకుండా మిగతా ఎవరు సంపాదించరు అనుకోండి, సంపాదించినప్పుడు ఏమవుతుంది, ఈ సంపాదించే వ్యక్తే లేనప్పుడు ఈ ఫ్యామిలీ మొత్తం ఎలా బతకాలి, భార్య పిల్లలు తర్వాత పేరెంట్స్ మిగతా వాళ్ళందరూ ఇట్లా బతకాల్సి వస్తుంది. సో అది ఇబ్బంది అవుతుంది. అట్లాంటప్పుడు ఈ టర్మ్ ఇన్సూరెన్స్ ఏం చేస్తుంది అంటే నువ్వు కట్టిన టర్మ్ ఇన్సూరెన్స్ అనేది మనకి కొంత పేమెంట్ చేస్తుంది. అది ఫినాన్షియల్గా నువ్వు లేని టైంలో నీ ఫ్యామిలీని, అంటే మనం లేని టైంలో మన ఫ్యామిలీని ఆదుకుంటుంది. అది ఫినాన్షియల్ బర్డెన్ తగ్గిస్తుంది. ఇక్కడ ఒక మిత్ ఉన్నది, అపోహ ఉన్నది. ఏంటంటే చాలా మంది టర్మ్ ఇన్సూరెన్స్ అంటే మనం చనిపోయిన తర్వాత వచ్చే పైసలు అవెందుకు మనకు అవసరం లేదు అని చూస్తారు. బట్ చనిపోయినా వస్తుంది. రెండవది ఏంటంటే ఈ టర్మ్ ఇన్సూరెన్స్ లో మేజర్ లాస్ ఆఫ్ లిమ్స్, అంటే మేజర్ లాస్ ఆఫ్ బాడీ పార్ట్స్ ఉన్నాయి అనుకోండి, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అనేది ఎంత పర్సంటేజ్ ఉన్నాయనే దాన్ని బట్టి డిఫరెంట్ రేట్స్ ఆఫ్ స్లాబ్ రేట్స్ ఉంటాయి. వాటిని బట్టి మనకి ఎంత ఇన్కమ్ అనేది కొంత జమ చేస్తారు. సో టర్మ్ ఇన్సూరెన్స్ మీద మీకు డీటెయిల్గా చూసినట్టయితే మీకు అర్థమవుతుంది. ఇది రెండవది. తర్వాత పర్సనల్ స్కిల్స్, నేను ఇందాక చెప్పినట్టు మన జాబ్లో ఏదైతే చేస్తామో ఆ జాబ్లో హై స్కిల్ సెట్ పెంచుకోవడానికి చేసుకుంటే ఏమైందంటే మన జాబ్లో అప్గ్రేడేషన్ అనేది పొందడానికి అనుకూలంగా ఉంటుంది. సో స్కిల్ సెట్ అనేది అట్లా చూసుకోవాలి. రెండవది వచ్చేసి థర్డ్ దాని గురించి మనం తీసుకున్నాం రియల్ ఎస్టేట్ బిజినెస్. నేను ఇక్కడ చెప్పాలనుకున్న మెయిన్ ఉద్దేశం ఏంటంటే మనం స్టాక్ మార్కెట్ గురించి నేర్చుకున్నాం. స్టాక్ మార్కెట్ అనేది ఎట్లా అంటే చాలా మంది దీన్ని సెకండరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లెక్క కూడా వాడుకుంటారు. సో సెకండరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనుకోవచ్చు, లేదా కొంతమందికి మేజర్ ఇన్కమ్ కూడా ఉంటుంది. స్టాక్ మార్కెట్ అనేది ఏ ప్లాట్ఫామ్, ఒక ప్లాట్ఫామ్ లోపల బై మరియు సెల్, అంటే కొనడం అమ్మడం చేయడానికి ఒక ప్లాట్ఫామ్ అనేది స్టాక్ మార్కెట్. మరి ఇక్కడ ఏం కొంటాం, డిఫరెంట్ కంపెనీస్ ఉంటాయి, వాటికి సంబంధించిన షేర్లు లేకపోతే మ్యూచువల్ ఫండ్ సంబంధించిన యూనిట్స్ ఇట్లాంటివి అమ్ముతూ ఉంటాం. మరి వీటికి మెయింటైన్ చేయడం 2 స్టాక్ ఎక్స్చేంజ్లు ఉన్నాయి మన భారతదేశంలో, ఎన్ఎస్సి మరియు బిఎస్సి. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. ఈ 2 స్టాక్ ఎక్స్చేంజ్లకు సంబంధించి 2 మేజర్ ఇండెక్స్లు ఉన్నాయి. ఎన్ఎస్సికి అయితేనేమో నిఫ్టీ 50 అని ఉంటాయి, దీనిలో 50 స్టాక్స్ ఉంటాయి. బిఎస్సికి అయితే సెన్సెక్స్ 30 అని ఉంటాయి. సో 30 స్టాక్స్ ఆఫ్ టాప్ 30 స్టాక్స్ ఇన్ ఇండియా ఏవైతే ఉంటాయో వీటిని ఈ ఇండెక్స్ లోపల పెట్టడం జరుగుతుంది. ఈ ఇండెక్స్లను బేస్డ్ దాని మీద మన భారతదేశం యొక్క గ్రోత్ రేట్, సింపుల్గా చెప్పాలంటే అభివృద్ధి, మన భారతదేశ అభివృద్ధి అనేది చూస్తారు ఈ ఇండెక్సెస్ నిఫ్టీ 50 మరియు సెన్సెక్స్ 30 అనే దాని మీద చూస్తారు. మరి మనం కొన్న ఈ షేర్లు కానీ లేకపోతే యూనిట్స్ కానీ ఎక్కడ స్టోర్ అవుతాయి,
ఎక్కడ స్టోర్ అవుతాయి అంటే సిడిఎస్ఎల్ అండ్ ఎన్ఎస్డిఎల్ అనే డిపాజిటరీస్ ఉంటాయి. ఈ డిపాజిటరీస్ దగ్గర స్టోర్ అవుతాయి. వీళ్ళు మెయింటైన్ చేస్తారు. ఎన్ఎస్డిఎల్, సిడిఎస్ఎల్ అనే డిపాజిటరీస్ మెయింటైన్ చేస్తాయి. మనం స్టోరేజ్ ఆఫ్ షేర్స్ ఆర్ యూనిట్స్ అనేది ఈ డిపాజిటరీ వర్క్. ఇదంతా ఈ స్టాక్ మార్కెట్ ఒక పెద్ద మనిషి ఉంటుంది, ఒక రెగ్యులేటరీ అంటే ఒక బాడీ ఉంటుంది. ఆ బాడీని సెబీ అంటారు. ఇది ఏం చేస్తుంది అంటే రెగ్యులేట్ చేస్తుంది. అంటే అవకతవకలు మన మార్కెట్లో జరగకుండా నిరంతరం వాటిని పర్యవేక్షణ చేస్తూ ఏమైనా తప్పిదాలు జరిగితే వాటికి పనిష్మెంట్లు ఇస్తూ ఉంటుంది అన్నట్టు. సో ఇది సెబీ యొక్క రోల్. మనం ఇప్పుడు ఎన్ఎస్సి ఇండెక్సెస్ వెబ్సైట్లోకి పోయి నిఫ్టీ 50 యొక్క కంట్రిబ్యూషన్ ఏ విధంగా ఉంది అనేది చూద్దాం. ఇండెక్సెస్కి వచ్చినట్టయితే ఇవి రకరకాల ఇండెక్సెస్ ఉంటాయి. మనం మేజర్గా నిఫ్టీ 50 ఇండెక్సెస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి దాని గురించి చూద్దాం. ఓకే, ఇక్కడ నిఫ్టీ 50 ఇండెక్సెస్ అని క్లిక్ చేయగానే ఇలా మనకు ఓపెన్ అవుతుంది. ఈ నిఫ్టీ 50 చూడండి, ద నిఫ్టీ 50 ఈజ్ ఏ వెల్ డైవర్సిఫైడ్ 50 స్టాక్ ఇండెక్స్. సో మనం మాట్లాడుకున్నట్టుగా టాప్ 50 స్టాక్స్ ఫ్రమ్ డిఫరెంట్ సెక్టార్స్ ఉంటాయి. సో కిందికి వచ్చినట్టయితే ఇది నిఫ్టీ 50. మనం సెక్టార్స్ అని మాట్లాడుకున్నాం కదా, డిఫరెంట్ టైప్ ఆఫ్ సెక్టార్స్ ఉంటాయి. ఫినాన్షియల్ సెక్టార్స్ కానీ, ఆయిల్ అండ్ గ్యాస్, ఇన్ఫర్మేషన్, ఐటీ టెక్నాలజీ, టెలికమ్యూనికేషన్, ఆటోమొబైల్, ఫాస్ట్, ఎఫ్ఎంసీజీ, మెటల్స్, కన్జ్యూమర్ గూడ్స్, కన్స్ట్రక్షన్ మెటీరియల్, సర్వీసెస్, క్యాపిటల్ గూడ్స్, తర్వాత కన్జ్యూమర్ డ్యూరబుల్స్, కన్జ్యూమర్ సర్వీస్, ఇది డ్యూరబుల్స్, ఇది పవర్, హెల్త్ కేర్, ఇట్లా కన్స్ట్రక్షన్, ఇట్లా డిఫరెంట్ సెక్టార్స్ ఉంటాయి. సో మన నిఫ్టీ 50 ఇక్కడ సెక్టార్స్ అని చూసినట్టయితే ఏ సెక్టార్స్ను ఎంత అలొకేషన్ చేశారు. మన మేజర్గా నిఫ్టీ 50లో ఫినాన్షియల్ సర్వీసెస్కి 36.33 అనేది అలొకేషన్ అయింది. సో మన నిఫ్టీ 50లో మొత్తం మీద మేజర్గా ఏ సెక్టార్కి అలొకేట్ ఎక్కువ చేసారు, ఫైనాన్షియల్ సర్వీస్కి, తర్వాత ఆయిల్ అండ్ గ్యాస్, కన్జ్యూమబుల్ ఫ్యూయల్స్, తర్వాత ఐటీ, తర్వాత ఆటోమొబైల్. ఇట్లా మనం చూసుకున్నట్టు 36, 10, 9 అంటే 6.8 అంటే ఆల్మోస్ట్ ఎంత ఉన్నది చూడండి. 36 + 10 46 + 10 56. ఈ 3 56 అయిపోయినాయి, +6 అంటే ఈ 4 సెక్టార్స్ నుంచి వెళ్ళి 60% అలొకేషన్ నిఫ్టీ 50లో ఉన్నది. ఇది కూడా కలుపుకున్నారంటే 67. అట్లా మోర్ దాన్ 60% అనేది 4 సెక్టార్స్ నుంచి వెళ్ళి అలొకేషన్ ఉన్నది. మనం మళ్ళీ దీనిలో ఈ సర్వీసెస్ లో కూడా ఏమి ఉన్నాయనేది కూడా చూడొచ్చు. ఇది చూడండి, ఈ ఫినాన్షియల్ సర్వీస్లో మేజర్ కాన్స్టిట్యూయెంట్ ఏది ఉన్నది, హెచ్డిఎఫ్సి బ్యాంక్. అంటే మేజర్గా అలొకేషన్ అనేది 12.78% హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇచ్చారు. తర్వాత ఐసిఐసిఐ బ్యాంక్. ఈ రెండు చూడండి, 12 + 8 20% ఫైనాన్షియల్ సెక్టార్ లోపల ఉన్న బ్యాంక్స్ ఇవి. సో మనం మేజర్గా నిఫ్టీ 50ని మూవ్ చేయాలంటే పైకి కానీ కిందికి కానీ ప్రైస్ మూవ్ చేయాలంటే హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఐసిఐసిఐ బ్యాంక్ అనేది మేజర్ రోల్ ప్లే చేస్తాయి. ఎందుకు, ఆల్రెడీ ఫైనాన్షియల్ సర్వీసెస్ అనేది మేజర్ కాబట్టి. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది లేదా ఐసిఐసిఐ బ్యాంక్ అనేది మేజర్ రోల్స్ ప్లే చేస్తాయి. ఓకేనా, ఇలా మనం మళ్ళీ ఇంకా చూసుకున్నట్టయితే తర్వాత రిలయన్స్, ఆయిల్ అండ్ గ్యాస్లో మేజర్ రిలయన్స్ ఉన్నది. తర్వాత M&M, ఎఫ్ఎంసీజీలో ఐటీసీ. సో ఐటీసీ, M&M, రిలయన్స్, హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, ఇన్ఫోసిస్, టీసీఎస్, ఇవి మేజర్ కంపెనీస్ అన్నట్టు. ఈ మేజర్ కంపెనీస్ ఆ రోజుల వాటి ప్రైస్ అప్ ఉన్నాయా డౌన్ ఉన్నాయా అనే దాన్ని బట్టి మన నిఫ్టీ 50 ఇండెక్స్ అనేది మూవ్ అవుతుంది. ఇప్పుడు చూపించిన మేజర్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అవి వాటి ప్రైస్ ఇంక్రీజ్ అయినాయి అనుకోండి, నిఫ్టీ 50 ఆటోమేటిక్గా పైకి వెళ్తుంది. సో ఇది మరి ఇన్వెస్ట్ చేయమన్నారు, మంచిగానే ఉంది, పెట్టుబడి పెట్టమన్నారు.
డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్లు ఉంటాయి దీంట్లో. ఏముంటాయి, మనం ఇప్పటి నుంచి ఒక స్టాక్ గురించి మాట్లాడుకుందాం. ఒక స్టాక్ను కొన్ని రోజుల నుంచి వెళ్ళి కొన్ని నెలల వరకు మనం హోల్డ్ చేసినట్లయితే దాన్ని ఏమంటామంటే మీడియం టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఆర్ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అంటాం. కొన్ని డేస్లలో అయితే షార్ట్ టర్మ్, మీడియం టర్మ్ అంటే కొన్ని మంత్స్ వరకు. అదే గ్రేటర్ దాన్ 1 year ఉన్నది అనుకోండి, దీన్ని లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అంటాం. సో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళను ఇన్వెస్టర్స్ అంటారు. అంటే గ్రేటర్ దాన్ ఇన్వెస్టర్స్ పని ఏంటంటే గ్రేటర్ దాన్ 1 year, అంటే ఒక సంవత్సరం దాటి వాళ్ళు ఉన్న స్టాక్ ని హోల్డ్ చేస్తారు వాళ్ళు. సో కాబట్టి వాళ్ళని ఇన్వెస్టర్స్ అంటాం. వేరాజ్ కొన్ని రోజుల నుంచి వెళ్ళి కొన్ని నెలల వరకు ఆ స్టాక్ ను కొని హోల్డ్ చేసే వాళ్ళను ట్రేడర్స్ అని సింపుల్ గా పిలుస్తారు. ఇలా స్పెక్యులేటర్స్ అని కూడా కొన్ని ఉంటుంది. అంటే వాళ్ళు విత్ ఇన్ ఏ షార్ట్ స్పాన్ టైం, అంటే లైక్ కొన్ని గంటల నుంచి వెళ్ళి వారం రోజుల లోపల చేసే వాళ్ళని, ఈ వ్యవధిలో కొనడం అమ్మడం చేసే వాళ్ళను స్పెక్యులేటర్స్ అంటాం. 2 రకాల మేజర్ ఇన్వెస్టర్స్ ఉంటారు ఇక్కడ. రీటైల్ ఇన్వెస్టర్స్ అంటారు, తర్వాత ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అంటారు. ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అంటే పెద్ద పెద్ద మ్యూచువల్ ఫండ్స్, ఇన్సూరెన్స్ కంపెనీలు, FIIs, DIIs, వీళ్ళందరినీ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్ అంటారు. FIIs అంటే ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, DIIs అంటే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్. ఫారిన్ అంటే FIIs లో ఫారిన్ కంపెనీలు వచ్చి మనకు సంబంధించిన ఏవైతే కంపెనీస్ ఉన్నాయో ఈ కంపెనీలో ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తాయి. ఇది FIIs. DIIs కూడా మన కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తాయి. సో డొమెస్టిక్ అంటే మన దగ్గర ఉన్న కంపెనీలు, మ్యూచువల్ ఫండ్లు, ఇన్సూరెన్స్ కంపెనీలు, బ్యాంకులు పెద్ద పెద్ద అన్ని ఇన్వెస్ట్ చేస్తాయి. సో ఇది కమింగ్ అండర్ DIIs. మొత్తానికి స్టాక్ మార్కెట్ అనేది ఏంటంటే ఒక జీరో సమ్ గేమ్. అంటే ఒకరు విన్ అయితే ఒకరు లూజ్ కావాల్సిందే. అంటే ఒకరు కొంత క్యాష్ సంపాదించారంటే ఇంకొక పక్కన ఇంకొకరు లాస్ అయ్యారని అర్థం. సో సమ్మన్ హ్యావ్ టు లాస్ టు విన్ అదర్. ఓకే, తర్వాత స్టాక్ మార్కెట్ మేజర్గా నడిచేది బై అండ్ సెల్ మీదనే. అంటే ఏదైనా స్టాక్ అంటే మనకు హైయర్ డిమాండ్ ఉన్నది అనుకోండి, అంటే డిమాండ్ ఎక్కువ ఉన్నది, అక్కడ సప్లై తక్కువ ఉన్నది. సో సప్లై తక్కువ ఉన్నప్పుడే డిమాండ్ ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఆ స్టాక్ యొక్క అందరు దానిలకు డిమాండ్ ఇంక్రీజ్ అయితే ఏం చేస్తారు, అందరు నాకు కావాలని పోటీ పడుతున్నట్టు. అంటే ఆ స్టాక్ యొక్క ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో లోయర్ ద సప్లై, హైయర్ ద డిమాండ్, హైయర్ ద ప్రైస్. సేమ్ ఇట్లనే రివర్స్ లో హైయర్ ద సప్లై, లోవర్ ద డిమాండ్, లోవర్ ద ప్రైస్. సో ప్రైస్ అనేది డ్రాప్ అవుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.